ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्म मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। ओम की इस मधुर ध्वनि से किया परिवर्तन, प्रेम शांति सिखा के बदला सभी का जीवन। आदि देव प्रजापिता श्री, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। सोहनी सूरत मोहनी मूरत, ज्ञान के मोती। भव्य मुख पर चंद्रमासी, चमकती ज्योति। दिव्य दर्शन दिव्य वाणी, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम। विश्व में थी पाप की जब घटा छाई, तब विभूति आप जैसी धरती पे आई। एक तार में बंध के सारे, बोलते ध्वनियों। मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, बोलते ध्वनियों। ब्रह्मा मुख से मधुर वाणी, बोलते ध्वनियों। ब्रह्म से शिव बाबा पधारे, ओम ओम ఓం శాంతి. ఈరోజు సద్గురువారం శుభాకాంక్ష. మరి ఈరోజు సాకార్ మురళిలో బాబా చెప్పారు, मीठे बच्चे सदा इसी नशे में रहो कि भगवान हमको पढ़ाते हैं.
हमारी ये स्टूडेंट लाइफ द बेस्ट. हमारे ऊपर బృహస్పతి की దశ है. అంటే బాబా చెప్తారు సదా ఇదే నశాలో ఉండండి, భగవాన్ మనకు చదివిస్తున్నారు. మనది స్టూడెంట్ లైఫ్ ద బెస్ట్ లైఫ్. మన పైన ఇప్పుడు బృహస్పతి దశ ఉంది, అట్లా అని నశాలో ఉండాలి. ప్రశ్న, కిన్ బచ్చోं को सभी का प्यार प्राप्त होता है? బాబా అడుగుతారు ఎవరికి అందరి ప్రీతిని ప్రాప్తి అవుతుంది? आंसर, जो बहुतों के कल्याण के निमित्त बनते हैं, जिनका कल्याण हुआ वो कहेंगे तुम तो हमारी माता हो. तो अपने आप को देखो, हम कितनों का कल्याण करते हैं. बाप का मैसेज कितनी आत्माओं को देते हैं. बाप भी पैगंबर, तुम बच्चों को भी बाप का पैगाम देना है. सबको बोलो दो बाप है, बेहद के बाप और वर्षे को याद करो. అంటే బాబా చెప్తారు ఎవరు అందరూ కళ్యాణార్థంగా నిమిత్తంగా ఉంటారు వాళ్ళంటే అందరికీ ప్రియం. చెప్తారు మీరు ద్వారా మాకు కళ్యాణం అయింది, మీరు మా తల్లిలాగా అట్లా అని చెప్తారు. మనం ఇప్పుడు మన చూసుకోవాలి, నేను ఎంతమంది ఆత్మ కళ్యాణార్థంగా ఉన్నాను, ఎంతమంది కళ్యాణం చేస్తాను, తండ్రి సందేశం ఎంతమందికి నేను అందిస్తున్నాను. తండ్రి మనకు సందేశం ఇచ్చిన సందేశి, పెద్ద సందేశి తండ్రి. మనకు కూడా బిడ్డలు తండ్రి ఇచ్చిన సందేశాన్ని అందరికీ ఇవ్వాలి, అందరికీ చెప్పాలి. ఇద్దరు తండ్రిలు రహస్యం. మరి బేహద్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకోవాలి. అందువల్ల బేహద్ తండ్రి మరి ఆస్తి తలంపు చేస్తూ ఉండండి అని మెసేజ్ చేయాలి అందరికీ. గీత్, తూ ప్యార్ కా సాగర్ హై, తేరే ఇక బూంద్ కే ప్యాసే హం అట్లా అని ఒక పాట ఉంది. అంటే నువ్వు ప్రేమ సాగర్, ఒక బొట్టు కోసం మాకు చాలా దాగం చెప్తారు. ఓం శాంతి. रूहानी बाप बैठ रूहानी बच्चों को रोज रोज समझाते हैं कि बच्चे आत्माभिमानी होकर बैठो, ऐसे नहीं बुद्धि बाहर में भटकती रहे. एक बाप को ही याद करना है, वही ज्ञान का सागर है, प्रेम का सागर है. कहते हैं ये ज्ञान की बूंद भी बस. అంటే ఆత్మిక తండ్రి ఆత్మిక బిడ్డలకు రోజు రోజు చదివిస్తూ ఉన్నారు, నేర్పిస్తూ ఉన్నారు. చెప్తారు మీరు ఒక ఆత్మని అనుకుని ఆత్మ అభిమాని వేసి కూర్చోండి. ఇట్లా కాదు ఇక్కడ వచ్చి కూర్చొని బుద్ధి బయట తిరుగుతూ ఉండాలి, అట్లా ఉండకూడదు. ఒక తండ్రి తలంపు చేయాలి. వాళ్ళే జ్ఞాన సాగర్, ప్రేమ సాగర్ చెప్తారు కదా. జ్ఞానాన్ని ఒక్క బొట్టు చాలు మాకు అట్లా అని తండ్రి చెప్తారు. మీటే మీటే బచ్చే ఆత్మిక తండ్రిని తలంపు చేయండి, అప్పుడు మీకు ఆస్తి కూడా దొరుకుతుంది. అంటే ఆస్తి కోసం ఇది కంపల్సరీ మనం బాబా తలంపు చేయాలి. అమర్పురి అంటే వైకుంఠాన్ని పోదాం మనం బాబా తలంపు చేసుకుని. బాకీ ఈ సమయంలో తలపైన చాలా పెద్ద పాపాని బరువు ఉంది, దాని యోగ నుంచే తీయచ్చు. అంటే మరి చట్ట ప్రకారంగా వివేక్ అనుసారంగా ఇప్పుడు బిడ్డలకు ఇది కూడా బాబా నేర్పిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పాపాని బరువు తలపైన ఉంది, దాన్ని తీసేయండి నా తలంపు ద్వారా. ఎవరు శ్రేష్టాది శ్రేష్టంగా ఉంటారు వాళ్ళే ఇప్పుడు నీచి కిందగా వచ్చేసి కింద కల్పవృక్షంలో చూడండి తపస్సు చేస్తున్నారు. అంటే ఒకప్పుడు దేవి దేవతలుగా ఉండిన వాళ్ళు అంత సమయంలో ఇక్కడ వచ్చి తపస్సు చేస్తున్నారు. ఇదే రాజయోగాని తపస్య. ఒక తండ్రి మాత్రమే ఇది నేర్పించేది సాధ్యం. హఠయోగం కంప్లీట్గా వేరే, అది హద్దుది, ఇక్కడ బేహద్ మాట అని. మరి అది నివృత్తి మార్గం వాళ్ళది. ఇక్కడ ఈ రాజయోగం బేహద్ది ప్రవృత్తి మార్గం.
తండ్రి చెప్తారు, మీరు విశ్వానికి మాలిక్గా ఉంటుంది. యథా రాజారాణి తథా ప్రజ. ప్రవృత్తి మార్గంలో అందరూ పవిత్ర దేవి దేవతలుగా ఉంటుంది. మళ్ళా ఆ దేవతలు ఎప్పుడు వామ మార్గంలో వచ్చేసారు, ద్వాపర యుగం నుంచి వచ్చేసారు. వాళ్ళ చిత్రం కూడా అట్లా చేసి పెట్టినారు. చాలా బయట చూడండి, గోపురం పైన చాలా అసహ్యమైన చిత్రాలు చేసి పెట్టినారు. అంటే దాన్ని చూసానికి కూడా మనకు సిగ్గవుతూ ఉంది, అంత అసహ్యంగా చిత్రాలు చేసి పెట్టినారు. ఎందుకంటే ఇప్పుడు ఉండే వాళ్ళ బుద్ధి అట్లా ఉంది, బుద్ధి పూర్తిగా నష్టమైపోయింది, తమో ప్రధానమైంది. తండ్రిదే గాయనం, ఏం తూ ప్యార్కా సాగర్ అట్లా అని, నువ్వు ప్రేమ సాగర్ అని చెప్పి తండ్రి పైన పాట పాడదు. తండ్రి మహిమ ఇది. ఇప్పుడు ప్రీతిది ఒక్క బొట్టు చాలా లేదు కదా, ఇప్పుడు ఎవరి దగ్గర కూడా ఒక్క బొట్టు ప్రీతి అంతా కూడా లేదు. సో ఇదంతా జ్ఞాన సాగర్ది మాట. వాస్తవంగా జ్ఞానాన్ని ఒక బొట్టు చాలు మనకి. ఇప్పుడు మీరు తండ్రిని గురించి బాగా తెలుసుకున్నారు. మరి తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకునేదానికి ఇక్కడ వచ్చినారు. తండ్రి సద్గతి దాత, దానికోసమే సద్గతి కోసమే జ్ఞానం ఇస్తున్నారు తండ్రి. కొంచెం వింటే కూడా బస్ వాళ్ళకు సద్గతి వచ్చేస్తుంది, సద్గతిలో వాళ్ళు వస్తారు. ఇక్కడి నుంచి బిడ్డలు పోదారు కొత్త ప్రపంచానికి. అంటే ఈ సంగం యుగం నుంచి కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాం. తుమ్ జాన్తే హో हम वैकुंठ के मालिक बनते हैं. इस समय सारी विश्व पर రావణ్ రాజ్య. ఇప్పుడు మీకు తెలుసు మన వైకుంఠానికి మాలిక్ అవుతుంది. ఈ సమయంలో మొత్తం విశ్వంలో రావణ్ రాజ్యం ఉంది. बाप आया है विश्व का राज्य दे. तुम सब विश्व के मालिक थे. अभी तक చిత్రకడే అంటే మనందరూ విశ్వానికి మాలిక్గా ఉంటుంది. ఆ చిత్రం ఇప్పటి వరకు కూడా ఉంది, దేవాలయంలో ఉందా లేదు. బాకీ లాఖో వర్షకి కోయి బాత్ నే, ఏ రాంగ్ హే. 1,00,000 సంవత్సరాలు మాటలు కాదు, అది తప్పదు. బాప్ కో హీ సदैव राइटियस कहा जाता है. बाप द्वारा सारी विश्व राइटियस बन जाती है. शिव बाबा ने राइटियस అని చెప్తారు. తండ్రి ద్వారా మొత్తం విశ్వమే రైటియస్, సతో ప్రధాన్, పవిత్రంగా సత్యంగా అయిపోతుంది. అభి హై అన్రైటియస్, ఇప్పుడు అందరూ అన్రైటియస్. అభి తుమ్ బచ్చే బాప్ సే వర్షా లే రహే హో, परंतु ये भी ड्रामा में नूंद है. जो ज्ञान सुनते सुनते आश्चर्यवंत सुनंती कथंती भागंती हो जाते हैं. ओह माया, तुम कितनी जबरदस्त हो जो बाप से बेमुख करा देती हो. क्यों नहीं जबरदस्त होंगी. आधा कल्प उसका राज्य चलता है. रावण क्या है ये भी तुम जानते हो. यहाँ भी कोई बच्चे समझदार है, कोई बेसमझ है. బాబా చెప్తారు, డ్రామాలో ఇది కూడా ఉంది. చాలామంది జ్ఞానం వింటూ వింటూ ఆశ్చర్యవంత్ సునంతి కథంతి భాగంతి అయిపోతారు. బాబా చెప్తారు, ఓహో మాయా, నువ్వు ఎట్లా జబర్దస్తుగా వచ్చి తండ్రి దగ్గర ఉండి విముఖ్ చేసి పెట్టేశావు, బేముఖ్ చేసేసావు. అంటే ముఖాన్ని తిప్పేసింది. ఎందుకు జబర్దస్త్ కాదు. అర్ధకల్ప నుంచి రావణ్దే రాజ్యం ఉండిందా లేదా, మాయదే రాజ్యం ఉండింది. రావణ్ అంటే ఏమి, ఇది మీకే తెలుసు. ఇక్కడ కూడా చాలామంది బిడ్డలు బుద్ధిశాలి అంటే కొందరు బుద్ధి లేని, తెలివి లేని వాళ్ళు ఉన్నారు ఇక్కడ కూడా. తుమ్ జాన్తే హో అభి హమారే ఊపర్ బృహస్పతి కి దశ హై. తబ్ హమ్ స్వర్గ మే జానే కా పురుషార్థ్ కర్ రహే హై. అంటే ఇప్పుడు మన పైన బృహస్పతి దశ వచ్చింది, అందుకే మనం స్వర్గానికి పోయేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. మనుషు జో మర్తే హై वो तो कोई स्वर्ग में
जाने का पुरुषार्थ नहीं करते. మనుషులు ఎవరు చనిపోయినారు, వాళ్ళు ఏం స్వర్గానికి పోయే పురుషార్థం చేయలేదు. సిర్ఫ్ ఐసే హీ కహ్ దేతే హై కి స్వర్గ పదార, ఊరికి అట్లనే చెప్తారు స్వర్గం పోయినారు, స్వర్గ పదార అట్లా. తుమ్ జాన్తే హో सच सच स्वर्ग में जाने का पुरुषार्थ हम कर रहे हैं, अथवा स्वर्ग का मालिक बनने का पुरुषार्थ कर रहे हैं. ఇప్పుడు మీకు బాగా అర్థమైంది, సత్యంగా ఉండే ఆ స్వర్గానికి పోయేదానికి మనం పురుషార్థం చేస్తున్నాం. అంటే స్వర్గానికి మాలిక్ అయ్యేదానికి పురుషార్థం చేస్తూ ఉన్నాం. ऐसे कभी कोई नहीं कहेंगे कि ఏ స్వర్గ జా రహే హై. మన చూస్తే ఎవరు ఇట్లా చెప్పరు వీళ్ళు స్వర్గానికి పోతున్నారు అట్లా అని. కహేంగే ఏ క్యా కేతే, ముక్కు బంద్ కరు. మనం స్వర్గానికి పోదాం అని చెప్తే వాళ్ళకి కోపం వచ్చేస్తుంది. ముఖం అంటే నోరు మూసుకోండి అని చెప్తారు. వాళ్ళు అనుకున్నారు స్వర్గానికి పోయేదంటే చనిపోయేది అట్లా అని. ఒకసారి ఎగ్జిబిషన్లో స్వర్గ గేట్ని వేసి ఉంటుంది. అది విని చాలామంది భయపడిపోయి మేము ఇప్పుడే చనిపోము అని చెప్పినారు. అంటే స్వర్గానికి పోయేదంటే వాళ్ళ ఐడియా ఏమంటే చనిపోయేది. మనుషులతో హద్దు की बातें सुनाते, बाप तुम्हें बेहद की बातें सुनाते, तुम बच्चों को बहुत पुरुषार्थ करना चाहिए. తండ్రి ఏమో హద్దు బేహద్ మాటలు వినిపిస్తారు, మనుషులేమో హద్దు మాటలు వినిపిస్తారు. ఇప్పుడు మనం చాలా పురుషార్థం చేయాలి, స్వర్గానికి పోవాలి. बहुत नशा चढ़ना चाहिए. जिन्होंने कल्प पहले पुरुषार्थ किया, जो पद पाया है वही पाएंगे. అయితే నషాను మనకు ఉండాలి. అయితే ఎవరు కల్పం ముందు పురుషార్థం చేస్తున్నారు, ఏం పదవి తీసుకున్నారు, ఆ పదవి ఇప్పుడు కూడా తీసుకుంటారు పురుషార్థంతో. అనేక బార్ తుమ్ బచ్చోं को माया पर जीत पहनाए. బాబా చెప్తారు అనేకసారి మాయ పైన విజయం ప్రాప్తి చేసుకున్నాం. ఫిర్ తుమ్నే హార్ బీ ఖాయి. మరి మనం ఓడిపోయినాం కూడా ద్వాపర యుగ నుంచి ప్రతిసారి. ఏ भी ड्रामा बना हुआ है तो बच्चों को बड़ी खुशी होनी चाहिए. బాబా చెప్తారు ఇది కూడా డ్రామా ఇట్లా ఉంది. అయితే బిడ్డలు చాలా సంతోషంగా ఉండాలి. దేనికి? మృత్యులోక నుంచి అమరలోకానికి మనం పోదు ఉన్నాం అట్లా అని సంతోషం ఉండాలి. స్టూడెంట్ లైఫ్ इज़ द बेस्ट. तो इस समय तुम्हारी बेस्ट लाइफ है, इसे कोई भी मनुष्य नहीं जानते. బాగా చెప్తారు స్టూడెంట్ లైఫ్ చాలా బెస్ట్ లైఫ్. ఈ లైఫ్ని గురించి మనుషులకు తెలీదు. బెస్ట్ లైఫ్ని గురించి మనది ఇప్పుడు అవుతూ ఉంది. భగవాన్ ఖుద్ ఆకర్ పడాతే ये है ది బెస్ట్ స్టూడెంట్ లైఫ్. భగవాన్ స్వయం వచ్చి చదివిస్తున్నారు. సో భగవాన్ స్టూడెంట్ మన అయినమంటే ద బెస్ట్ స్టూడెంట్ లైఫ్ ఇది. भगवान को स्टूडेंट मान. आत्मा भी पढ़ती, आत्मा ही पढ़ती है, फिर कहेंगी इसका नाम फलाना है. ఇక్కడ వాస్తవంగా ఆత్మని చదివేది, మరి ఈ శరీరానికి పేరు చెప్తారంటే ఆత్మ ही टीचर है ना. आत्मा ही सुन करके धारणा करती है, आत्मा ही सुनती है, परंतु దేహ అభిమాన్కి కారణ్ సమజ్తే నహీ. వాస్తవంగా ఆత్మనే వింటుంది, ఆత్మనే టీచర్ అవుతుంది కదా, ఆత్మని విని ధారణ చేసుకుంటుంది. అయితే దేహ అభిమానం ఉండే కారణించి ఇది అర్థం కాలేదు మనుషులు. ఆత్మనే వింటుంది, ఆత్మని చెప్తుంది. सतयुग में भी समझेंगे कि हम आत्मा को ये शरीर मिला है. अभी वृद्ध अवस्था हुई, जट साक्षात्कार होगा. अभी हम ये पुराना चोला छोड़ नया लेते हैं. అంటే సత్యయుగంలో కూడా అనుకుంటారు నేను ఆత్మ, ఈ శరీరం నాకు దొరికింది అట్లా. ఎప్పుడు వృద్ధావస్థ అయిపోతుందో అప్పుడు వాళ్ళకు టక్కుని సాక్షాత్కారం అయిపోతుంది. ఇప్పుడు నేను ఈ పాత శరీరం వదిలేసి కొత్తది తీసుకుంటాను అట్లా అని
సత్యుగంలో సాక్షాత్కారం అవుతుంది. తెలుస్తుంది, ఫీల్ అవుతుంది. భ్రమరికా మిసాల్ బి అబికా, భ్రమరిది కూడా ఎగ్జాంపుల్ ఇప్పుడుదే. భ్రమరి మరి బ్రాహ్మణ్ ఇద్దరు చేసే పని ఒకటే. అభి తుమ్ జాన్తే హో हम ब्राह्मणी हैं. ड्रामा प्लान अनुसार जो भी तुम्हारे पास आते हैं उन पर बू बू करते हो, फिर उसमें भी कोई कच्चे कोई सड़ जाते हैं. सन्यासी लोग तो ये मिसाल दे नहीं सकते. బాబా చెప్తారు, మన ఇప్పుడు బ్రాహ్మణీలు అయిన భ్రమరి రాగ బ్రాహ్మణీలు డ్రామా ప్లాన్ అనుసారంగా మన దగ్గర ఎవరందరూ వస్తారు, వాళ్ళకు జ్ఞానాన్ని భూమ్ చేసి వాళ్ళని పరివర్తన చేస్తాం. మరి దాంట్లో కొందరు పక్కా కొందరు కచ్చాగా చెడిపోతారు కూడా. సన్యాసులు తన పైన ఈ ఎగ్జాంపుల్ చెప్పుకునేదానికి కాదు. పోతుడి ఆప్ సమాన్ బనాయి, వాళ్ళు ఏమి అందరిని తన సమానం చేయలేదు, భ్రమరిలాగా చేయలేదు. तुम्हारे पास तो गेम एंड ऑब्जेक्ट है. ये सत्यनारायण की कथा, अमर कथा, ये सब तुम्हारी है. एक ही बाप सत्य सुनाते हैं, बाकी सब झूठ है. బాబా చెప్తారు, ఇప్పుడు ఇది సత్యనారాయణది కథ, అమర్ కథ అని చెప్తాం. మన దగ్గర ఇది లక్ష్యం ఉంది అందరికి చెప్పేదానికి. మనకు తండ్రి ఇదంతా నేర్పిస్తారు. ఒక్క తండ్రియే సత్యమైన మాట వినిపిస్తారు, మిగతా ఈ ప్రపంచంలో అన్ని అసత్యం. वहाँ सत्यनारायण की कथा सुना करके प्रसाद खिलाते रहते हैं. కలియుగంలో సత్యనారాయణ కథ వినిపించి ప్రసాదం తినిపిస్తూ ఉంటారు. కహా वो हद की बात, कहा ये बेहद की बात. అది మరి హద్దు మాటలు, మరి ఇక్కడ ఏది బేహద్ మాటలు బాబా చెప్తారు. तो तुमको बाप डायरेक्शन देते हैं, तुम नोट करते हो, बाकी किताब शास्त्र आदि तो सब खत्म हो जाएंगे. బాబా చెప్తారు, ఇప్పుడు బాబా మనకు డైరెక్షన్ ఇస్తారు, మనం నోట్ చేసుకుంటాం. మరి బాకీ ఈ శాస్త్రాలు ఇదంతా వినాశమైపోతుంది. పురాణి చీజ్ బి నహీ రహే, పాత వస్తువులు ఏమీ ఉండదు. సత్యుగంలో అన్ని కొత్తగా ఉంటుంది. మనుష్య సమझते हैं कलयुग में अजून 40,000 वर्ष पड़ा, इसलिए बड़े बड़े मकान आदि बनाते रहते, कच्चा करते रहते. क्या समुद्र छोड़ेगा? एक ही लहर से हब कर लेंगे. బాబా చెప్తారు, మనుషులు అనుకున్నారు కలియుగ అంతిమ సమయానికి ఇంకా 40,000 సంవత్సరాలు ఉంది అట్లా అని. అందుకే పెద్ద పెద్ద మహలంతా కడుతూ ఉంటారు, ఎంత ఖర్చు కూడా చేస్తూ ఉంటారు. ఏమి సముద్రం వదిలేస్తుందా అని అన్నిటిని అట్లని హబ్ చేసేస్తుంది, మింగేస్తుంది. నా ఏ బాంబే తీ నా రహేంగి, ఈ బాంబే మొదట్లో లేదు, తర్వాత ఉండదు కూడా, ఉండదు. సముద్రం అట్లనే దాన్ని మింగేస్తుంది. अभी 100 वर्ष के अंदर ये सब क्या क्या निकला. आगे वाइसराय भी 4 घोड़े की गाड़ी में जाते थे. अभी थोड़े समय में क्या क्या हो गया. स्वर्ग तो बहुत छोटा है, नदी के किनारे पर तुम्हारी महल होगा. 100 సంవత్సరం లోపల ఎంత ఈ సైన్స్ సాధనలో వచ్చేసింది. మొదట్లో ఈ వైస్రాయిస్లు అందరూ కూడా 4 గుర్రాలు ఉండే గుర్రవడ్డీలో పోతూ ఉంటారు. టాంగా అని చెప్తారు, కోచ్ అని చెప్తారు దాన్ని. అయితే ఈ సమయంలో ఏమేమి చేసినారు, కారు అందరికీ ఎంత ఫస్ట్ క్లాస్గా వచ్చేసింది. స్వర్గం మరి చాలా చిన్నగా ఉంటుంది, నది ఒట్టులో మనం మహల్ ఉంటుంది. అభి తుమ్ బచ్చోं पर బృహస్పతికి దశ. బాబా ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ వచ్చింది. అభి తుమ్ బచ్చోं पर बृहस्पति की दशा है. बच्चों को खुशी होनी चाहिए कि हम
इतनी शाहूकार बनते हैं। कोई देवाला मारते हैं तो राहु की दशा कहा जाता है। तुम अपनी दशा पर हर्षित रहो అంటే బాబా ఇప్పుడు మీ పైన బృహస్పతి దశ కూర్చుంది. బిడ్డలు చాలా సంతోషం ఉండాలి. మనం ఎంతో షౌకారైపోతాం. ఎవరికైనా చాలా నష్టమైపోయిందంటే చెప్తారు రాహు దశ కూర్చుంది అట్లా అని. మనం మరి మన దశ పైన చాలా హర్షితంగా ఉండాలి. బృహస్పతి దశ ఏంటంటే భగవాన్ స్వయం మనకు చదివిస్తూ ఉన్నారు. భగవాన్ ఎవరికి చదివిస్తారు? ఎవరికైనా వేరే వాళ్ళకి చదివిస్తాయని లేదు. అంటే మనుషులు అడుగుతారు భగవాన్ ఎవరికి చదివిస్తారు? అయితే మనకు చదివిస్తూ ఉన్నారు. మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనది ఇది స్టూడెంట్ లైఫ్, ద బెస్ట్ లైఫ్. మనం ఇప్పుడు నరు నుంచి నారాయణ్ విశ్వానికి మాలిక్ అవుతూ ఉన్నాం ఈ చదువు ద్వారా. ఇక్కడ మనం రావణ్ రాజ్యంలో వచ్చి ఇరుక్కుని పోయినాం కలియుగంలో. మరి మనం పోదున్నాం సుఖధాం. ఇప్పుడు మనం సంగం యుగి బ్రాహ్మణ్ అయినాం. బ్రహ్మ ద్వారా స్థాపన అవుతూ ఉంది. ఒకరి కోసరంతో స్థాపన అవుతుందంటే మొత్తం ఆ రాజ్యం మొత్తం స్థాపన అవుతుంది. అందరికి చాలామంది ఉంటారు ఆ రాజ్యంలో. మనం ఇప్పుడు ఈశ్వరీయ సేవాధారి అయినాం. ఖుదా అంటే ఈశ్వర్, శివబాబా వాళ్ళు వచ్చి మనకు ఇప్పుడు సేవ చేస్తున్నారు, స్వర్గ స్థాపన చేస్తూ ఉన్నారు. तो खुदा जो किस्मत करते हैं स्वर्ग स्थापन करने की, उसमें तुम मददगार बनते हो. అంటే ఖుదా అంటే ఈశ్వర్ భగవాన్ వచ్చి సేవ చేస్తున్నారు స్వర్గ స్థాపన కోసం. దాంట్లో మనందరం కూడా సహయోగం ఇస్తూ ఉన్నాం. ఎవరు ఎక్కువగా సహయోగం ఇస్తారు వాళ్ళు శ్రేష్ఠ పదవి తీసుకుంటారు. कोई भूख नहीं मर सकते. यहाँ फकीर लोगों के पास भी जांच करते हैं तो हजारों रुपये निकल आते हैं. भूख कोई मर न सके. బాగా చెప్తారు ఆకలితో ఎవరు చనిపోయలేదు. ఇక్కడ కూడా ఫకీర్లు అంటే ఏమీ లేని వాళ్ళ దగ్గర కూడా పోయి చెక్ చేస్తే చాలా వేల రూపాయలు వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఆకలితో చనిపోయే మాట లేదు. ఇక్కడ కూడా బాబా చెప్తారు మనం తండ్రి బిడ్డలు అయిపోయినాం, అందువల్ల మనకు కూడా బాబా ఇస్తూనే ఉంటారు భోజనానికి. बल बाप गरीब होते हैं परंतु बच्चों को जब तक खाना न मिले तो खुद नहीं खाते क्योंकि बच्चे वारिस है. అంటే బిడ్డని జన్మం తీసుకున్న తర్వాత ఎట్లాంటి తండ్రి అయినా సరే ఆ బిడ్డ కోసం భోజనానికి చేస్తారు. ఎంతవరకు బిడ్డకు భోజనం దొరకలేదు అంతవరకు స్వయం కూడా తినడు. ఎందుకంటే వారిస్ కదా బిడ్డ అంటే. బిడ్డ పైన చాలా ప్రీతి ఉంటుంది. ఏ తండ్రి అయినా అంతే. పేదవాళ్ళ తండ్రి కూడా బిడ్డ అంటే బిడ్డకు తినిపిస్తారు. సత్యుగాల్లో పేదవాళ్ళది మాటనే లేదు. ఎవరు పేదవాళ్ళగా ఉండరు. అతాహ అనాద్రత అతాహ ఉంటుంది అంటే లెక్కలేని అంత ధాన్యాలు ఉంటుంది. బేహద్కి షౌకారీ రహతీ హై. బేహద్లో అందరూ షౌకారిగా ఉంటారు, చాలా రిచెస్ట్గా ఉంటారు అందరూ. వహాంకి పైర్వాయిష్ దేకో కితనీ సుందర్ హై. అక్కడ అన్ని డ్రెస్ కానీ కాల్ స్లిప్పర్ కానీ చాలా సుందరంగా ఉంటుంది. తబ్ బాబా कहते हैं जब फुर्सत मिले तो లక్ష్మీ నారాయణ కి చిత్రకి సామ్ని జాకర్ బైఠో. అందుకే బాబా చెప్తారు మీకు టైం ఉండేటప్పుడంతా లక్ష్మీనారాయణ చిత్రం ముందు కూర్చొని విచారణ చేయండి. అక్కడ ఎంతో సుందరంగా అన్నీ ఉంటుంది. రాత్కో బి బైఠ్ సక్తే హో. రాత్రి కూడా కూర్చొని దానిపైన విచారణ చేయండి. ఈ లక్ష్మీనారాయణను చూసుకొని నిద్రపోండి. ఓహో బాబా మన ఈ విధంగా తయారు చేస్తారు అట్లా అని అనుకుని నిద్రపోండి.
ఇట్లా మీరు అభ్యాసం చేసి చూడండి, ఎంత మజా వస్తుంది, మనకు చాలా సంతోషం ఉంటుంది. ఇట్లా అభ్యాసం చేస్తూ ఉంటే చిత్రం ముందు కూర్చొని మనం ఇట్లా అవుతామని అనుకుని విచారం చేయండి. మళ్ళీ అమృత వేళ లేచి అనుభవం చెప్పండి, వేరే వాళ్ళకు అనుభవం చెప్పండి. ఉదయం లేచి లక్ష్మీనారాయణ చిత్రం, మరి ఈ మెట్లు చిత్రం అందరి దగ్గర ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. స్టూడెంట్స్కు తెలుసు, స్టూडेंट्स जानते हैं हमको कौन पढ़ाते हैं, उसका चित्र भी है. స్టూడెంట్స్కు తెలుసు ఎవరు మనకు చదివిస్తున్నారు, అట్లా వాళ్ళ చిత్రం కూడా ఉంది. సారా మదార్ పడాయికే ఊపర్ హై, స్వర్గ మాలిక్తో బనేంగే అంటే చదువు ఆధార్లోనే ఉంది అని. స్వర్గానికి మాలిక్ ఏమో అందరూ అవుతారు, బాకీ ఎంత బాగా చదువుతారు, पदवी के आधार में चदू. बाप कहते हैं ये पुरुषार्थ करो, मैं आत्मा हूँ, शरीर नहीं, मैं बाबा से वर्षा लेता हूँ, कोई भी तकलीफ नहीं. माताओं के लिए भी बहुत सहज है. బాబా చెప్తారు ఇట్లా పురుషార్థం చేయండి. నేను ఒక ఆత్మ జ్యోతి, శరీరం కాదు. నేను తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటున్నాను. వాస్తవంగా ఏ కష్టం లేదు ఇక్కడ, ఇట్లా అనుకునేదానికి ఏం కష్టం. మాతల కోసం కూడా ఇది చాలా సహజం. पुरुष लोग तो धंधे पर चले जाते. इस एम एंड ऑब्जेक्ट के चित्र पर तुम बहुत सर्विस कर सकते हो. పురుషులేమో వాళ్ళ జాబ్కి పోతారు అనుకోండి. బాబా చెప్తారు ఈ లక్ష్యాన్ని చిత్రం, లక్ష్మీనారాయణ చిత్రం ఉంది, దానిపైన చాలా సర్వీస్ చేయొచ్చు. మీరు చాలామంది కళ్యాణ్ చేయండి. అప్పుడు మీరు మిమ్మల్ని చూస్తే అందరికీ చాలా ప్రీతి వస్తుంది, చాలా ప్రియంగా అయిపోతారు. ఎంత కళ్యాణ్ చేస్తారో అంత ప్రియంగా ఉండేవాళ్ళు అవుతారు, ప్రియమైన వాళ్ళు. కహెంగే తుమ్తో హమారీ మా, మీరు ఎవరికి సర్వీస్ చేస్తారు వాళ్ళు మీకు చెప్తారు నువ్వు మా తల్లిలాగా అట్లా అని. జగత్ కే కళ్యాణ్ కే లియే తుమ్ మాతాయే నిమిత్ హో. జగత్ కళ్యాణ్ అర్థంగా మాతలు నిమిత్తంగా ఉన్నారు. अपने को देखना है हमने कितनों का कल्याण किया है. మనం స్వయం చూసుకోవాలి, మనం ఎంతమంది కళ్యాణ్ చేసాం అట్లా. कितनों को बाप का पैगाम दिया, बाप भी पैगंबर और कोई को भी पैगंबर नहीं कहेंगे. తండ్రి కూడా పైగంబర్ అంటే సందేశ్, మెసెంజర్. వేరే ఎవరిన మెసెంజర్ని చెప్పరు, సందేశం ఇలే వేరే వాళ్ళు. కరెక్ట్ సందేశం తండ్రియే మనకి ఇచ్చినారు. తుమ్కో బాప్ మెసేజ్ దేతే హై జో తుమ్ సబ్కో సునావు. బాబా మనకేం సందేశం ఇచ్చినారు అది అందరికీ మనం వినిపించాలి. बेहद के बाप और वर्षे को याद करो, 84 के चक्र को भी याद करो. ये మెసేజ్ బేహద్ తండ్రి తలంపు చేసి ఆస్తిని తలంపు చేయండి. 84 జన్మాన్ని చక్రాన్ని కూడా తలంపు చేయండి. तुम पैगंबर बाप के बच्चे पैगाम देने वाले हो. అంటే పైగంబర్ తండ్రి వాళ్ళ బిడ్డలు, మనం కూడా అందరికీ సందేశం ఇచ్చేవాళ్ళు. सबको बोलो 2 बाप है. बेहद के बाप से सुख और शांति का वर्षा. बेहद के बाप ने सुख और शांति का वर्षा दिया. हम सुख धाम में थे तो बाकी सब शांति धाम में थे. అంటే బేహద్ తండ్రి దగ్గర ఉండేమో సుఖం, శాంతి, ఆస్తి దొరికింది, బాబా ఇచ్చినారు. మనం సుఖధాంలో ఉండేటప్పుడు మిగతా వాళ్ళందరూ శాంతిధాంలో ఉంటారు. ఫిర్ జీవన్ ముక్తి మే ఆతే, తర్వాత మన జీవన్ ముక్తిలో వస్తాం. అభి హమ్కో వాపస్ జానా హై, ఫిర్ వహా హమ్ హీ విశ్వ కే మాలిక్ హోంగే. పైన పోయేసి మనం మరి వాపస్ వచ్చేటప్పుడు ఈ సత్యుగంగా ఉంటుంది, అప్పుడు మనం విశ్వానికి మాలిక్గా ఉంటాం. ఏ గీత్ భీ హై, బాబా తుమ్సే हमको सारे विश्व की बादशाही मिलती है.
सारा धरती समुद्र आकाश हमारे हाथ में होगा। इस समय हम बाबा के बेहद का भरसा ले रहे हैं। అంటే ఒక పాట ఉంది. ఏం పాట అంటే, మీ దగ్గర ఉండి మేము మొత్తం విశ్వాన్ని రాజ్యం తీసుకుంటాం. అక్కడ ఆకాశం, భూమి, మరి సముద్రం ఇదంతా మా చేత ఉంటుంది. ఈ సమయంలో ఆ తండ్రి దగ్గర ఉండి మనం ఈ బేహద్ ఆస్తి తీసుకుంటూ ఉన్నాం. మనం గుప్త వారియర్స్, శివశక్తి సేన, గుప్త వారియర్స్, శివశక్తి సేన. ఇది జ్ఞాన కటారి, జ్ఞాన బాణం మన దగ్గర ఉండే ఆయుధాలు, జ్ఞాన కడగాలు, జ్ఞాన బాణం. వాళ్ళు మరి దేవుని చేత స్థూల ఆయుధాలు చూపించినారు. భక్తి మార్గంలో ఎంత మందిర్ అంతా ఉంది, దేవాలయం, ఎన్ని చిత్రాలంతా ఉంది అక్కడ. అందుకే తండ్రి చెప్తారు, భక్తి మార్గంలో మీరు ఎంత డబ్బులు దీనికంతా ఖర్చు చేసి పూర్తిగా సమాప్తి చేసేసారు. ఇప్పుడు ఇదంతా కూడా ఏమవుతుంది, వినాశం అయిపోతుంది, అన్నీ మునిగిపోతుంది సముద్రాన్ని. మీకు సాక్షాత్కారం కూడా చేయించినారు బాబా. అక్కడ సత్యుగంలో పోయి ఎట్లా ఉంటుంది, ఎంత ఘని అంతా నిండా ఉంటుంది, అన్ని ఘని వజ్రాలు బంగారంతో పూర్తిగా ఉంటుంది. ఆ ఘని నుంచి నిండా తీసుకుపోదాం. ఇదంతా సాక్షాత్కారమైంది. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కింద అణిగిపోతుంది కదా. ఈ వినాశ టైంలో ఎక్కడెక్కడ ఉండే బంగారు వజ్రాలంతా భూమి కింద వెళ్ళిపోతుంది. बड़े बड़े राजाओं के पास अंडरग्राउंड होते हैं, वो सब दब जाएंगी, फिर तुम्हारी कारीगर लोग जाकर के ले आएंगे. ఇప్పుడు పెద్ద పెద్ద రాజ్యాలందరూ ఉన్నారు, వాళ్ళ దగ్గర అండర్గ్రౌండ్లో అన్నీ పెట్టినారు, వజ్రాలు బంగారు అంతా. అదంతా కూడా భూమి కింద వెళ్ళిపోతే మళ్ళీ సత్యుగంలో మన పని వాళ్ళు అదన్నీ తీసుకొచ్చి ఇల్లు కట్టేస్తారు. నైతో ఇతనా సోనా అది కహాన్ సే ఆయేగా, లేదంటే ఇంత బంగారు ఇంత వజ్రాలు సత్యుగంలో ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రపంచంలో ఉండేది మొత్తం వచ్చి చేరుతుంది ఇక్కడ మన భారత్లో. స్వర్గంలో सोने स्वर्ग की सीन अजमेर में देखते हैं ना, स्वर्गानी सीन अजमेरలో చూస్తారు కదా. बाबा ने कहा था म्यूजियम भी ऐसे ही बनाओ, स्वर्ग का फर्स्ट क्लास मॉडल बनाना चाहिए. బాబా చెప్పినారు, మ్యూజియం కూడా ఇట్లా చేయండి, స్వర్గాని మోడల్ చాలా ఫస్ట్ క్లాస్గా చేయాలి. तुम बच्चे जानते हो, अभी हम अपनी राजधानी स्थापन कर रहे हैं, आगे कुछ भी नहीं जानते थे, अभी जानते जा रहे हैं. ఇప్పుడు మీకు బాగా తెలుసు, రాజ్యం స్థాపన అవుతూ ఉంది. మొదట్లో ఇక్కడ వచ్చింది, ముందు ఏమీ తెలియలేదు, ఇప్పుడు అన్నీ తెలుసుకుంటూ ఉన్నాం. ऐसे नहीं हम हर एक के अंदर को जानते हैं, ఇట్లా కాదు, మనం ప్రతి ఒక్కరి లోపల ఉండేది తెలుసుకుంటాం లేదు. అయితే బాబా చెప్పే ప్రతి విషయం మనకు తెలుసు. బాబా కూడా అందరి లోపల ఉండేది తెలుసుకోరు. कोई कोई भिखारी भी आते हैं, कहा जाता है क्यों आते हो, कहा जाता था क्यों आते हो, तो कहते आएंगे तभी तो विकारों से छूटेंगे. ఇక్కడ చాలామంది వికారీలు కూడా వస్తారు. వాళ్ళని అడుగుతాం, ఎందుకు వస్తారు వికారంలో పోయి? చెప్తారు, మేము ఇక్కడ వస్తే కదా వికారం నుంచి ఫ్రీ విడిపించుకుంటాం అని చెప్తారు. మే బహుత్ పాపాత్మ, బాప్ కహేంగా అచ్చా కళ్యాణ్ హో జాయ్. వాళ్ళు చెప్తారు, నేను చాలా పాపాత్మ, ఇక్కడ వస్తే కదా నాకు మంచిది అవుతుంది. బాబాను చెప్తారు, సరే కళ్యాణ్ అయిపోవాలి నీకు అట్లా అని. माया बड़ी दुस्तर है, माया बड़ी दुस्तर है. बाप कहते हैं, बच्चे तुम्हें इन विकारों
पर जीत पानी है तभी జగత్ జీత్ బనేంగి. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు ఈ వికారాలను జయించేస్తేనే జగజ్జీత్ అవుతారు. మాయా भी कम नहीं है, మాయ కూడా ఏం తక్కువ లేదు. अभी तुम पुरुषार्थ कर इन लक्ष्मी नारायण जैसी बनते हो. इन जैसे ब्यूटी और किसकी भी हो न सके. బాబా చెప్తారు, మీరు ఇప్పుడు లక్ష్మీనారాయణ లాగా అవుతూ ఉన్నారు పురుషార్థం చేసి. ఈ లక్ష్మీనారాయణ అంత సుందరంగా వేరే ఎవరు లేదు, చాలా సుందరంగా ఉంటారు. ఏ న్యాచురల్ బ్యూటీ, లక్ష్మీనారాయణలో న్యాచురల్ బ్యూటీ ఉంది. हर 5000 वर्ष के बाद स्वर्ग की स्थापना होती है, फिर 84 जन्म के चक्र में आते हैं. ప్రతి 5000 సంవత్సరం తర్వాత స్వర్గ స్థాపన అవుతుంది, మరి 84 జన్మాని చక్రంలో వస్తాం. तुम लिख सकते हो ये यूनिवर्सिटी कम హాస్పిటల్ है, యూనివర్సిటీ కమ్ హాస్పిటల్. మనం రాయొచ్చు బయట బోర్డులో, ఇది యూనివర్సిటీ మరి హాస్పిటల్ రెండు చేరి ఉంది. वो हेल्थ के लिए वो वेल्थ के लिए. అంటే యూనివర్సిటీ అంటే సంపత్తి కోసం, హాస్పిటల్ అంటే ఆరోగ్యానికి కోసం. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ 21 జన్మాని కోసం మనకు ప్రాప్తి అవుతుంది. धंधे वाले भी अपना बोर्ड लगाते हैं, घरों में भी बोर्ड लगाते हैं, ऐसे ऐसे लिखेंगे भी वही जो నషే మే రహతే హోంగే. అంటే లౌకికంలో కూడా ఇప్పుడు డాక్టర్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ బోర్డు రాసుకుంటారు, డాక్టర్ అని చెప్పి, లాయర్ అని చెప్పి, అడ్వకేట్ అని చెప్పి. ఇక్కడ మరి ఇట్లా బోర్డులో ఎవరు రాస్తారంటే ఎవరు నషాలో ఉంటారు వాళ్ళే రాస్తారు. హెల్త్ వెల్త్ హ్యాపీనెస్ ఇది హాస్పిటల్ కమ్ యూనివర్సిటీ ఎట్లా అని రాస్తారు నషాలో ఉండేవాళ్ళు. जो भी आए उनको समझाओ तुमने बेहद के बाप से वर्षा लिया था, फिर 84 जन्म ले तुम पतित बने हो. ఎవరు వచ్చినా వాళ్ళకి చెప్పాలి, మీరు బేహద్ తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటారు, మరి 84 జన్మం తీసుకొని పూర్తిగా పతిత అయిపోయినారు. అవి పావన్ బను, ఇప్పుడు పావన్ అయిపోండి అని చెప్పాలి. अपने को आत्मा समझो, बाप को याद करो, బాబా भी ऐसे करते हैं. వాళ్ళకి చెప్పాలి, మీరు ఇప్పుడు పావన్ కాండి, స్వయం ఆత్మని అనుకొని తండ్రి తలంపు చేయండి. బాబా కూడా ఇట్లా చేస్తూ ఉంటారు బ్రహ్మబాబా. ఏ హే పహలే నంబర్కి పురుషార్థి ब्रह्मा बाबा. फर्स्ट नंबर पुरुषार्थी. कई बच्चे लिखते हैं बाबा तूफान आते हैं, ये होता है. मैं लिखता हूँ मेरे पास तो सब तूफान पहले आते हैं, मैं पहले अनुभवी बनूं तभी तो समझा सकूं. ये तो माया का धंधा है. బాబా మరి రాస్తారు నా దగ్గర, అంటే బిడ్డలు రాస్తారు బాబా దగ్గర, బాబా చాలా తుఫాన్ వస్తుంది ఎట్లా అని బాబాను రాస్తారు. మొదట్లో అన్ని తుఫాన్ నా దగ్గర వస్తుంది, అప్పుడే నేను అనుభవి అయ్యేసి వేరే వాళ్ళకు నేర్పించవచ్చు ఎట్లా జయించేది అని. మాయ పనే ఇది, అందరి దగ్గర तूफान తీసుకొచ్చేది. अभी बाप कहते हैं मीठे लाडले बच्चे अभी तुम्हारे ऊपर बृहस्पति की दशा है. ఇప్పుడు తండ్రి చెప్తారు, మీటే లాడ్లే బచ్చే మీ తలపైన బృహస్పతి దశ ఉంది. तुम्हें किसी को भी अपनी जन्मपत्री आदि दिखाने की ज़रूरत नहीं. వేరే వాళ్ళకు మన జాతకం చూపించేది అవశ్యమే లేదు. బాబానే చెప్పేస్తున్నారు మీ పైన బృహస్పతి దశ ఉంది అట్లా అని. బాబా సబ్ కుచ్ బతా దేతే, వహా ఆయు భీ బడి హోతీ హై. బాబా మనకు అన్నీ చెప్తారు, మన భవిష్యం ఎట్లా ఉంటుంది ఎట్లా అని. సత్యుగాల మన ఆయుష్ కూడా పెద్దగా ఉంటుంది. శ్రీకృష్ణ को भी योगेश्वर कहते हैं. इनको योगेश्वर ने योग सिखाया तो ये बना. కృష్ణాని కూడా యోగేశ్వర్ అని చెప్తారు. వాస్తవంగా శ్రీ బాబా యోగ నేర్పించే ఈశ్వర్ వచ్చి నేర్పించిన దానివల్ల కృష్ణ ఈ విధంగా అయినారు. कोई मनुष्य मात्र सन्यासी आदि को
యోగేశ్వర్ नहीं कह सकते. ఏ మనుషులను కూడా సన్యాసులను కూడా యోగేశ్వర్ని చెప్పేదానికి కాదు. तुमको ईश्वर योग सिखाते हैं, इसलिए योगेश्वर और योगेश्वरी नाम रखा है. స్వయం ఈశ్వర్ వచ్చి మనకు యోగం నేర్పిస్తారు, అందుకే ఇక్కడ యోగేశ్వర్ యోగేశ్వరి అనే పేరు వచ్చింది. ज्ञानेश्वर ज्ञानेश्वरी भी इस समय तुम ही हो. ज्ञानेश्वर ज्ञानेश्वरी కూడా ఈ సమయంలో మనమే. फिर जाकर के राजराजेश्वर राजराजेश्वरी तुम ही बनते हो. తర్వాత సత్యుగంలో పోయి రాజరాజేశ్వరి రాజరాజేశ్వర్ అయిపోతాం. अच्छा मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. धारणा के लिए मुख्य सार. एम ऑब्जेक्ट को सामने रख पुरुषार्थ करो. लक्ष्मी नारायण के चित्र को सामने देखते हुए अपने आप से बातें करो. ओहो बाबा, आप हमें ऐसे बनाते हैं. हमारे ऊपर अभी बृहस्पति की दशा बैठी है. అంటే లక్ష్యాన్ని చిత్రం ముందు, లక్ష్మీనారాయణ చిత్రం, లక్ష్యాన్ని చిత్రం దాని ముందు కూర్చొని పురుషార్థం చేయండి. లక్ష్మీనారాయణ చిత్రం ముందు కూర్చొని అనుకోండి, ఓ బాబా మీరు మమ్మల్ని ఈ విధంగా చేస్తారు, ఎంత బాగా దానికోసం చదివిస్తారు. ఇప్పుడు మా తలపైన బృహస్పతి దశ కూర్చోండి. అట్లా అని మనతో మనం మాట్లాడుకునే ఉండాలి. మరి రెండో పాయింట్, आप समान बनाने के लिए భ్రమరి की तरह ज्ञान की बूम बूम कर. మన సమాన అందరిని తయారు చేసాని కోసం భ్రమరి లాగా జ్ఞానాన్ని బూమ్ బూమ్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి జ్ఞానం. खुदाई किस्मतगार बन स्वर्ग की स्थापना में बाप की मदद करो. ఈశ్వరీయ సేవార్థ స్వర్గ స్థాపన కోసం తండ్రికి సహయోగం ఇవ్వాలి. మరి वरदान देह बांध से न्यारे बन परमात्मा प्यार का अनुभव करने वाले कमल आसनधारी भव. అంటే దేహ బాణ నుంచి వేరేగా అయ్యి పరమాత్మ ప్రీతిని అనుభవం చేసేవాళ్ళు కమల్ ఆసనధారీ భవ. అంటే కమల్ పుష్పంలాగా దానిపైన కూర్చునేవాడు. कमल आसन ब्राह्मण आत्माओं के श्रेष्ठ स्थिति की निशानी है. అంటే ఈ కమల ఆసనం బ్రాహ్మణ ఆత్మలది శ్రేష్ఠ స్థితి యొక్క గుర్తు. మన శ్రేష్ఠ స్థితిలో ఉండేది అంటే కమల్ పుష్ప సమానం, కమల్ పుష్ప పైన ఉన్నామని అర్థం. ऐसी कमल आसनधारी आत्माएं इस देह बांध से स्वतः न्यारी रहती है. इट्ला कमल आसनधारी आत्मलु ఈ దేహ బాణ నుంచి వేరేగా ఉంటారు. उन्हें शरीर का भान अपनी तरफ आकर्षित नहीं करता है. అంటే కమల్ ఆసనధారీకు శరీర భానం వాళ్ళ సైడ్ ఆకర్షణ చేయదు, వాళ్ళని తన సైడ్ ఆకర్షణ చేయదు. అర్థమైందా? కమల్ ఆసనధారీనే దేహ భానం తన సైడ్ ఆకర్షణ చేయదు. जैसे ब्रह्मा बाप को चलते फिरते फरिश्ता रूप व देवता रूप सदा स्मृति में रह. అంటే బ్రహ్మ బాబాకు నడుస్తూ తిరుగుతూ తన స్వరూపం, ఫరిష్తా స్వరూపం, దేవతా స్వరూపం సదా స్మృతిలో ఉండింది. ऐसे नेचुरल देही अभिमानी स्थिति सदा रहे, इसको कहते हैं देहबान से न्यारी. ఈ విధంగా న్యాచురల్గానే ఆత్మాభిమాని స్థితిలో ఉండేది, సదా ఉండేది అంటే దేహబాన్ నుంచి వేరేగా ఉన్నారని అర్థం. ऐसे देहबान से न्यारी रहने वाले ही పరమాత్మ ప్యారీ బన్ జాతే. ఇట్లా దేహబాన్ నుంచి దూరంగా ఉండేవాళ్ళే పరమాత్మకు ప్రియంగా అవుతారు. స్లోగన్, आपकी विशेषताएं
या गुण प्रभु प्रसाद है। आपकी विशेषताएं और गुण प्रभु प्रसाद है। उन्हें मेरा मानना ही దేహ అభిమాన్ హే। బాబా చెప్తారు, మన దగ్గర ఉండే విశేషతాలు కానీ గుణాలు కానీ ఇది ప్రభు ప్రసాదం, అంటే శివబాబా ఇచ్చినారు। దాని నాదీన అనుకునేది అంటే దేహ అభిమాన్। మరి అవ్యక్త साइलेंस द्वारा डबल लाइट फरिश्ता स्थिति का अनुभव करो। ब्रह्मा बाप से प्यार है तो अभी ब्रह्मा बाप समान फरिश्ता बनो। बहुत ब्रह्म बाबा पैन मीकु प्रीति उंदंटे ब्रह्म बाबा समानंगा फरिश्ता అయిపోండి। सदैव अपना लाइट का फरिश्ता स्वरूप सामने दिखाई दे कि ऐसा बनना है और भविष्य स्वरूप दिखाई दे, अभी ये छोड़ा और ये लिया। బాగా చెప్తారు, ఇలా అంటే సदैव మనం లైట్ది ఫరిష్తా స్వరూపం మన కంటి ముందు కనిపిస్తూ ఉండాలి। నేను ఇప్పుడు ఇట్లా అవుతున్నాను అట్లా అని, ఫరిష్తా లాగా అవుతున్నాను అట్లా అని మన కంటి ముందు కనిపించాలి। తర్వాత మన భవిష్య దేవతా స్వరూపం దాన్ని చూసుకొని అనుకోవాలి, నేను ఈ శరీరం వదిలేసి ఇట్లా దేవతా శరీరంలో ప్రవేశమవుతాను। जब ऐसे अनुभूति हो तभी समझो कि संपूर्णता की समीप है। ఎప్పుడు మనం ఇట్లా న్యాచురల్గా అనుభవం చేస్తామో అప్పుడు అనుకోండి మీరు సంపూర్ణతకు దగ్గరగా వచ్చేసినారు అని అర్థం। ఓం శాంతి। प्यारे प्यारे वतन उड़ चले हम आज। प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। प्यारे प्यारे वतन उड़ चले हम आज। प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। मन में लगन और प्रीत में मगन, मन में लगन और प्रीत में मगन चले बाबा के पास, शिव बाबा के पास, मेरे बाबा के पास, शिव बाबा के पास। कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई निगाहों में है। कितनी खुशियाँ भरी आज राहों में है, दिव्य दुनिया समाई निगाहों में है। मुझे खुद ही खुद पर
मुझको भाने लगी है नजदीकियां, तुमसे समझी है जीवन की बारीकियां। तार बजने लगे और खनकते हैं साज, तार बजने लगे और खनकते हैं साज। प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा के पास, शिव बाबा के पास। मेरे बाबा के पास, शिव बाबा के पास। तुमसे मिलके ये जीवन प्यारा लगा, मेरी तकदीर का हर सितारा जगा। तुमसे मिलके ये जीवन प्यारा लगा, मेरी तकदीर का हर सितारा जगा। प्यार तेरा बना मेरे सर का ताज, प्यार तेरा बना मेरे सर का ताज। प्यारे प्यारे वतन उड़ चले हम आज मेरे बाबा